ప్రభుత్వం మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యతను ఇస్తోంది. రాష్ట్రంలో చదువుకునే, ఉద్యోగం చేసే మహిళల కోసం తమిళనాడు ప్రభుత్వం చేపట్టిన ఒక వినూత్న కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. ఉద్యోగాలు చేసే, చదువుకునే మహిళల కోసం తమిళనాడు సర్కార్ ప్రవేశపెట్టిన తోళి వసతి గృహాల్లో చేరేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుండటంతో ఏటేటా ఈ హాస్టళ్లకు ఆదరణ పెరుగుతోంది. మన దేశంలో మొత్తం జనాభాలో పురుషులు, స్త్రీలు దాదాపుగా చెరో సగం ఉంటారు. జనాభా పరంగా పురుషులతో సమానంగా ఉన్నప్పటికీ మహిళలకు న్యాయం జరగడం లేదని, నేటికీ కొన్ని రంగాల్లో మహిళలకు అన్యాయం జరుగుతోందనే విమర్శలు ఉన్నాయి. దేశంలోని పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. చదువు, ఉద్యోగాల నుంచి మొదలుకుని అంతరిక్ష రంగం వరకు పురుషులకు ఏమాత్రం తక్కువ కాకుండా మహిళలు తమ సత్తాను చాటుతున్నారు. ఒకప్పుడు పురుషులు మాత్రమే చేసే ఎన్నో రకాల పనులను నేటి తరం మహిళలు సులువుగా చేస్తూ తాము ఏ విషయంలోనూ తక్కువ కాదని నిరూపిస్తున్నారు. అయితే మహిళలకు మన దేశంలో భద్రత లేకుండా పోయింది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన మహిళలు, విద్యార్థినులు, యువతులు తిరిగి ఇంటికి క్షేమంగా వస్తారని చెప్పలేని పరిస్థితి నెలకొంది. అందుకే తమిళనాడు ప్రభుత్వం ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళల భద్రత కోసం రాష్ట్ర సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తమిళనాడు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరిట ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ విభాగం ఆధ్వర్యంలో తోళి హాస్టళ్లను నిర్వహిస్తోంది. 2023 జూలైలో తమిళనాడులో తోళి హాస్టళ్లను ప్రారంభించగా ప్రస్తుతం వాటి సంఖ్య 13కు చేరింది. రాష్ట్రంలోని ముఖ్య నగరాలైన చెన్నైలో 4, తిరుచ్చిలో 2, కోయంబత్తూర్, పెరంబలూరు, సేలం, తంజావూరు, తిరునెల్వేలి, వేలూరు, విలుపురంలో ఒక్కోటి చొప్పున ఈ హాస్టళ్లు ఉన్నాయి. తోళి హాస్టళ్లకు సంబంధించి భవనాల నిర్మాణం, పాత వాటి మరమ్మతులకు ప్రపంచ బ్యాంకు నిధులు తీసుకుని పీపీపీ విధానంలో ప్రభుత్వం వీటిని నిర్వహిస్తోంది. తమిళనాడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన తోళి హాస్టళ్లకు ఏటేటా డిమాండ్ పెరుగుతోంది. చదువుకుని ఉద్యోగాలు చేసే యువతులు, మహిళల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ వసతి గృహాల్లో ప్రస్తుతం 2000 మందికి పైగా ఉంటున్నారు. టీచర్లు, ఐటీ ఉద్యోగినులు, విద్యార్థినులు, పరిశ్రమల్లో పనిచేసేవారు, తాత్కాలికంగా ఇంటర్న్షిప్, శిక్షణ నిమిత్తం వచ్చేవారికి ఇవి ఉపయుక్తంగా ఉంటున్నాయి. సింగిల్, డబుల్ షేరింగ్తో పాటు 4 కలిసి ఉండేవారికి పెద్ద గదులు, డార్మిటరీలు కేటాయిస్తున్నారు. ఈ హాస్టళ్లలో ఉండేవారికి ఉచిత వైఫై సౌకర్యం కల్పిస్తున్నారు. అలాగే సెక్యూరిటీ గార్డులతో 24 గంటల భద్రత, సీసీ కెమెరాల నిఘా ఉంటుంది. అలాగే బయోమెట్రిక్ యంత్రాలతో హాజరును తరచుగా చెక్ చేస్తూ ఉంటారు. వీటితో పాటు హాస్టళ్లలో క్యాటరింగ్, లాండ్రీ, వాహనాల పార్కింగ్ వంటి సదుపాయాలు కల్పిస్తున్నారు. పసిపిల్లలతో వచ్చిన తల్లులకు అనువుగా సమీపంలోని డే కేర్ కేంద్రాలను ఏర్పాటు చేసి పిల్లలకు ఆట వస్తువులను ఉంచారు. తమిళనాడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన తోళి హాస్టళ్లలో ఉండేవారికి అనేక సదుపాయాలు కల్పిస్తుండటంతో 24 గంటల పాటు భద్రత ఉంటుండటంతో వీటికి క్రమంగా ఆదరణ పెరుగుతోంది. అలాగే ఈ హాస్టళ్లలో ఉండే దివ్యాంగుల కోసం ప్రత్యేక వసతులు సైతం ఏర్పాటు చేశారు. ఈ హాస్టళ్లలో చేరేవారు తమ ఆర్థిక స్తోమతను బట్టి ఏసీ, నాన్ ఏసీ గదుల సౌకర్యాన్ని సైతం పొందవచ్చు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం ఆధ్వర్యంలో తోళి హాస్టళ్లు నడుస్తుండటంతో వీటిలో మెరుగైన సౌకర్యాలు, భద్రత వంటివి అనేక మంది వీటిలో చేరేందుకు కారణమవుతున్నాయి. తమిళనాడులోని గ్రామీణ ప్రాంత ఉద్యోగినులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి హాస్టళ్లు ఉపయుక్తంగా ఉంటున్నాయి. తమిళనాడు రాష్ట్రంలో పనిచేసే మహిళలు 60.7% ఉండగా వారిలో జీతం పరిధిలో ఉన్నవారు 31.9% ఉన్నట్లు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2023-24 గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఉద్యోగాల కోసం నగరాలకు వస్తున్న మహిళలు ప్రభుత్వ హాస్టళ్లలో ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారని అధికారులు చెబుతున్నారు. ఇటీవల తోళి హాస్టళ్లను పరిశీలించిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు మహిళా సాధికారతకు ఇవి బాగా పనిచేస్తున్నాయని కితాబిచ్చారు. ఈ హాస్టళ్లలో ఉన్నవారికి భద్రతాపరంగా ఆత్మవిశ్వాసం పెరిగిందని, ఉద్యోగంలో ప్రతిభ కనబరుస్తున్నారని ప్రపంచ బ్యాంకు బృంద సభ్యుడు అభిజిత్ శంకర్ రాయ్ పేర్కొన్నారు. ఇలా ఎన్నో రకాల ప్రయోజనాలు కలిగిన ఈ తోళి హాస్టళ్లకు డిమాండ్ బాగా పెరుగుతుండటంతో ప్రభుత్వం వీటిని రానున్న రోజుల్లో మరింతగా విస్తరించే అవకాశం కూడా కనిపిస్తోంది. తమిళనాడు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన
తోళి హాస్టళ్లలో ఉండేందుకు ఆసక్తి చూపించే మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో రానున్న కాలంలో తోళి హాస్టళ్లు మరిన్ని పెరిగే అవకాశం కూడా ఉంది.